ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానము, పరలోకమునకు ఎవరు వెళ్ళెదరు. చూడండి, మన ఈ విశ్వాస ప్రయాణంలో యేసుక్రీస్తు వారిని మనము వెంబడిస్తున్నది ఎందుకొరకంటే ఈ లోక సంబంధంగా మన మీద సిరి సంపదలు సంపాదించుకోవడానికో, ఆస్తులు కూడబెట్టుకొని ఈ లోకంలో ఉండిపోవడానికో మనము యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే, ఈ లోక జీవితంలో సక్సెస్గా ముందు కొనసాగుతూ తర్వాత పరలోక రాజ్యమునకు చేర్చబడడానికి మనము మన ప్రభువుని మనము వెంబడిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పరలోకమునకు మనం చేర్చబడాలంటే భూమి మీద ఈ ప్రయాణం మనం ముగించుకొని తర్వాత మనం పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోకి ప్రవేశిస్తారు అని రాయింటుంది. చూడండి, జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉండాలంటే మనమేం చేయాలి? జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడాలంటే చూడండి, మీరు కానీ నేను కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగాలి. ముందుగా ఆయన నిజదేవుడు అని తెలుసుకోవాలి. ఆయన నిజదేవుడని తెలుసుకున్న తర్వాత ఈ లోకము నీటి మూలముగా బాప్తిస్వం పొందుకోవాలి. నీటి మూలంగా బాప్తిస్వం పొందుకోని తర్వాత ప్రతిదినము సంఘంలో హాజరయ్యి సంఘంలో ఉంటున్న దేవుని సేవలకు లోబడి, వాక్యానికి లోబడి మనము జీవిస్తూ ముందుకు కొనసాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను బ్రతికిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యానికి లోబడిన ప్రతి వానిలో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ప్రవర్తించే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మల వారు జీవించినట్లు మనం కనుగొనగలం. ఎవరు ఆత్మలో చచ్చిన స్థితిలో ఉండేవారంటే ప్రతి వారం దేవుని వాక్యం వింటారు, కానీ దేవుని వాక్యానికి లోబడరు. వాక్యం వింటారే కానీ వాక్యానికి లోబడరు. ఈ వాక్యానికి లోబడకపోవడం వలన వచ్చిన పరిస్థితి ఏమిటంటే వాళ్ళు చచ్చిన స్థితిలోనికి, ఆత్మలో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతారు. జీవ గ్రంథంలో వారి పేరు ఉండదు. ఈరోజు ఈ వాక్యం అంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. చూడండి, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఏం జరుగుతుందంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎక్కడ పడవేయబడతారంట? జీవ గ్రంథంలో ఈరోజు ఈ వాక్యం అంటున్న నీ పేరు నా పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, 8వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీ పేరు జీవ గ్రంథమందు ఉండదు. చూడండి, నిన్ను పరలోక రాజ్యానికి రానివ్వరు. నువ్వు 30 సంవత్సరాలు
విశ్వాసమైన, 40 సంవత్సరాలు విశ్వాసమైన, ఒకవేళ 70 సంవత్సరాలు విశ్వాసమైన, నీ పేరు జీవ గ్రంథమందు లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి చేర్చబడలేవన్న సంగతి గుర్తించుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయం ముందు వాక్యం వింటున్న నువ్వు అనుకోవచ్చు, నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకున్నాను, ఆయన తప్ప వేరొక్కరిని నేను పూజ చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు. యేసు ప్రభు వారిని మాత్రం వెంబడిస్తున్నానని నువ్వు అనుకొని అలా వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, దయ్యములు కూడా ఆయన నిజమైన దేవుడని తెలిసి వణుకుచున్నవి అంటున్నది వాక్యం. ఎక్కడ రాయబడింది ఆ మాట అంటే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావా? అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నవి. చూడండి, నువ్వు ఎలాగైతే దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావో అలాగ దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. అవి కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి ఏం చేస్తున్నాయి అంటే వణుకుచున్నాయి. చూడండి, దయ్యములకు ఉన్న ఆ భయము ఈరోజు ఈ వాక్యం ఉంటున్నా నీకు ఉందా? దయ్యములు ఎలాగైతే ఆయన మాట విని భయపడుతున్నాయో నువ్వు అలాగే దేవుని మాటకు, దేవునికి భయపడుతున్నావా? కనీసం దెయ్యాలు భయపడినట్లు కూడా నువ్వు భయపడడం లేదు. చూడండి, ఇలా భయపడకపోవడం బట్టి ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యానుసారంగా నడవకపోవడానికి బట్టి ఏం జరుగుతుందంటే, మనలో ఉన్న ఆత్మ క్షీణించిపోయి చనిపోతుంది. అది దావీదు భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు భక్తుడు అంటున్నాడు. చూడండి, మనలో పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి మనం గ్రహించాలి. ముఖ్యముగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నదన్న సంగతి గ్రహించి ప్రతిదినము పాపానికి దూరంగా బ్రతకాల. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నేను కూడా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే నమ్మకం కలిగి ఉండాల. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో దేవుడే అంటాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రోమా 8:16 రాయబడి ఉంటుంది. దేవుడే మన పట్ల సాక్ష్యం పలికి ఉంటాడు. వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె. ఎప్పుడంటాడు? నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవై నడిపించబడినప్పుడు నువ్వు దేవుని బిడ్డవని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం పలుకుతాడు. నువ్వేమనుకుంటున్నావంటే, మా చర్చిలో మా పాస్టర్ గారు నన్ను దేవుని బిడ్డవి అని గుర్తించాడు, అంతే చాలు. నా తోటి విశ్వాసులు, ఇరుగు పొరుగు వారు నన్ను దేవుని బిడ్డ అని పిలుస్తున్నారు, అదే చాలు అనుకుంటున్నారు. కానీ ఒక మాట గుర్తించాలా, నువ్వు దేవుని బిడ్డవా కాదా అని ఎవరు చెప్పాలంటే మన తండ్రి అయిన దేవుడు చెప్పాలా. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాతి దేవుడు చెప్పాలా, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవి అని దేవుడు చెప్పాలే. కానీ ఒకవేళ నీ సంఘంలో ఉంటున్న మీ పాస్టర్ గారు నువ్వు దేవుని బిడ్డవని చెప్పినా, నీ తోటి విశ్వాసులు నీవు దేవుని బిడ్డవని చెప్పినా, నువ్వు పరలోక రాజ్యం చేర్చబడలేవు. కానీ నువ్వు పరలోక రాజ్యం చేర్చబడాలంటే దేవుడు నీ పట్ల సాక్ష్యం పలకాల. ఏమని? మనము దేవుని పిల్లలమని ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈరోజు నీ పట్ల దేవుడు సాక్ష్యం పలకాల. ఏమని? అతడు నా ప్రియ కుమారుడు, అతని యందు నేను ఆనందిస్తున్నాను అని. యేసుక్రీస్తుని బట్టి ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ఆనందించాడో, నిన్ను బట్టి దేవుడు ఆనందించే రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే తప్పకుండా నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది బ్రహ్మపరిచే ఆత్మతో నడిపించబడుతుంటారు. ఎలా బ్రహ్మపరిచే ఆత్మతో నడిపించబడుతుంటారంటే, ఆనాడు యూదులు కూడా మేము దేవుని బిడ్డలము, మాకు తండ్రి ఒక్కడే అని యూదులు కూడా అనేవాళ్ళు. ఎక్కడ రాయబడింది అన్నమాట? యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది చూడండి.
మేము వ్యభిచారం మూలన పుట్టిన వారము కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని వారు యేసుతో చెప్పినారు. అంటే చూడండి, ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసు యూదులతో అన్నారు. అంటే మీరు నా పిల్లలు కాదు, మీరు సాతాను పిల్లలని యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు చాలామంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా శరీర సంబంధముగా నేను దేవుని బిడ్డను అని నమ్మి అక్కడే ఆగిపోయి ఉండాలి. నువ్వు అలా కాకుండా చూడండి, నీవు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడవైతే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె అవుతావు. ఇక్కడ వీళ్ళు ఏమవుతున్నారంటే భ్రమపరిచే ఆత్మ చేత నడిపించబడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు తండ్రి ఒక్కడే అంటున్నారు. ఈరోజు చాలామంది కూడా మేము యేసుక్రీస్తు ప్రభువునే కొలుస్తున్నాము, మరి వేరే దేవుణ్ణి ఆరాధించలేదు కదా, మాకు ఆయనే దేవుడు అనుకుంటున్నారు. అక్కడే ఆగిపోయి ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడని నువ్వు తెలుసుకొని చర్చికి సంవత్సరాల కొలది నువ్వు వచ్చినప్పటికీ నీలో దేవుని ఆత్మ లేకపోతే నీవు దేవుని బిడ్డవు కాదు. నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడాలంటే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడిగా మార్చబడాల. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది మేము చర్చికి వెళ్తున్నాము, ప్రతి వారం చర్చికి వెళుతున్నాము, ప్రతి వారము మేము దశమ భాగం ఇస్తున్నాము, మేము దశమ భాగం ఇవ్వడమే కాదు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాము, అన్ని కార్యక్రమం పాల్గొంటున్నాము అనుకుంటున్నారు. ఆడే భ్రమలో ఉండిపోయినారు. కానీ ఇక్కడ జరగవలసిన కార్యం ఏంటంటే నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడాల. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని వాక్యంలో రాయబడింది కదా, మనం ముందు చదువుకున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎక్కడ రాయబడింది మాట? రోమా 8వ అధ్యాయము 9వ వచనంలో. నీలో నాలో క్రీస్తు ఆత్మ లేకపోతే నేను ఇక్కడ వాక్యం వింటున్న మీరైనా, వాక్యం పంచుకుంటున్న నేనైనా దేవుని బిడ్డలము కాదు. దేవుని బిడ్డలముగా మనము ఉన్నట్లయితే గుర్తించండి, నీ లోపల దేవుని ఆత్మ పనిచేయాలి. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే జరిగే కార్యాలు ఏంటంటే చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. చూడండి, దేవుడు ఏంది నువ్వు చేసిన పాపము అని ఆదాముని అడిగినప్పుడు ఆదాము దేవుని మాటకు లోబడి తప్పు చేశానని ఒప్పుకుంటాడు. తప్పు చేశానని ఒప్పుకొని క్షమించబడి పరలోక రాజ్యానికి ఆదాము చేర్చబడతారు. అలాగే కయ్యను చూడండి, కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపి అతని రక్తం చిందించాడు. మొదటి నరహంతుడు కూడా మార్చబడ్డాడు. కయ్యను దగ్గరికి దేవుడు వచ్చి, కయ్యను నువ్వు చేసింది ఏంటంటే, కయ్యను దేవుని మాటకు లోబడకుండా మిక్కిలి కోపడినట్లు మేము చూస్తాం. అక్కడ కయ్యను తన పాపాన్ని దేవుడు తనకు తెలియచేసినప్పుడు, కయ్యను నువ్వు చేసింది పాపం తెలియచేసినప్పుడు కయ్యను ఏం చేశాడంటే మిక్కిలి కోపడినట్టు చూస్తాం. సరి చేసుకునే మనస్తత్వం లేదని మనం తెలుసుకోగలం. దాన్ని బట్టి కయ్యను పరిస్థితి ఏమైందంటే అతడు దేశదిమ్మరిగా మార్చబడ్డాడు, పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతేకాకుండా చూడండి, ఇంకా ఆసా అనే రాజును మనం చూడగలం. ఆసా అనే రాజు
ప్రవక్త తన పాపం తెలియజేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాజు కోప్పడి ఏం చేశాడంటే ఆ ప్రవక్తలందరినీ జైల్లో వేయించాడు. దానిని బట్టి చూడండి, ఆ ఆస అనే రాజు దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఆ రాజు ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే మనం దేవుని వాక్యంలో కనుక చూసినట్లయితే, నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, దావీదు పాపం చేసినప్పుడు, వ్యభిచారం పాపం చేసినప్పుడు దావీదును ఆ ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, దావీదు ఆ మాట విని భయపడి తన పాపం ఒప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లు చూడగలం. గజగజ ఉణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు చూడగలం. దావీదుని దేవుని మాటకు లోబడినట్లు చూడగలం. ఈరోజు ఈ ఈ మనము ఆదాము విషయంలో కానీ, కయ్యూను విషయంలో కానీ, రాజు ఇంకా దావీదు, వీళ్ళలో ఎవరి రీతిగా ఈ వాక్యం వింటున్నా మీరున్నారో ఒకసారి గుర్తించండి. మనము మన పాపమును గురించి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడిన, చిన్న బిడ్డ ద్వారా మనతో మాట్లాడిన, ఇంకా తోటి విశ్వాసుల ద్వారా మనం హెచ్చరించబడిన, మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలా అని ఎవరైతే ఆ మనస్తత్వం కలిగి ఉంటారో, సరి చేసుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు. చూడండి, నీ లోపల దేవుని ఆత్మ నిలిచి ఉంటే, ఈ మాటలు వింటున్న ఈ సమయమందు నీవు ఈ లోకాన్ని విడిచినా పరలోక రాజ్యానికి చేర్చబడతావు. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేర్చబడడం అసాధ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, పైన చెప్పబడిన వారి రీతిగా నువ్వు ఎవరి రీతిగా ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకవేళ నీ పాపాలు నీకు ఎవరైనా ఎత్తి చూపిస్తుంటే వారి మీద నువ్వు ద్వేషం పెంచుకుంటున్నావేమో, అసూయ పెంచుకుంటున్నావేమో, ఒకసారి సరి చేసుకొని ఈరోజు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ముందుకు అడుగులు వేయి. దావీదు భక్తుడు అంటాడు, 141వ దావీదు కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము అని రాయబడి ఉంటుంది. నిన్నెవరైనా గద్దించినప్పుడు అది నా మంచికే అని నువ్వు గుర్తిస్తే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. ఒకవేళ నీ సంఘములో ఉన్న నీ దేవుని వాక్యము బోధించి మంచి మార్గంలో నడిపించాలి అనుకుంటున్న ఆ దైవజనులు నిన్ను గద్దించినప్పుడు, నీ పాపాన్ని నీకు ఎత్తి చూపించినప్పుడు నువ్వు వారి మీద ద్వేషము, అసూయ పెంచుకుంటున్నావేమో, అది నీకు మంచిది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులకి నువ్వు లోబడి, వాక్యానికి లోబడి, మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి, దేవుని సేవకులు అంటే అపార్థం చేసుకోవద్దండి. ఈనాడు దేవుని సేవకుల పేరుతో ఎంతో మంది తోడేలు చర్మం ధరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను వారి గురించి చెప్పడం లేదు, కానీ ఆత్మీయతలోకి నిన్ను నడిపిస్తూ, దేవునియందు భయభక్తులు నీకు నేర్పిస్తూ, నిరంతరము దేవుని సేవ, దేవునికి కొరకు బ్రతకాలి, నా ఘనత కొరకు కాదు, దేవుని ఘనత కొరకు నేను జీవించాలి, బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభము అనుకొని బ్రతికే ఆ గొప్ప దైవుని సేవకుల గురించి నేను చెప్తున్నాను. అలాంటి సేవకులు నిన్ను గద్దించి నిన్ను సరైన మార్గంలో పెట్టాలన్నప్పుడు వారికి లోబడండి. నీతిమంతులు గద్దించుట అది ఎలాంటిదంట, నాకు ఉపకారము. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అలాంటి నీతిమంతులైన దేవుని సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా నీ మేలు కోరి నిన్ను గద్దిస్తే, దేవుడే నాతో మాట్లాడాడు అని చెప్పి మీరు సరి చేసుకుంటే మీ జీవితము ఎంతో ధన్యకరం. ఎందుకంటే భూమి మీద మీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో మీరు సరి చేయబడి ఆ నిత్యరాజ్యానికి చేర్చబడతారు. అలా కాదని మీరు ఈ లోకంలో మీకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని సేవకులకు లోబడకుండా మీరు జీవిస్తూ వెళితే మీ లోపల ఉన్న ఆత్మ చనిపోతుంది, దానికి వెళ్ళిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ లోకంలో బ్రతికి ఉన్నది
జీవిస్తున్నది దేని కొరకంటే ఆ నిత్య రాజ్యానికి చేర్చబడడానికి మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికి అర్హతలు సంపాదించుకుంటున్నాం ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో. అది గుర్తించి ప్రతిదినము నువ్వు నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా, దురాత్మ చేత నడిపించబడుతున్నానా అని గుర్తించి సరిచేసుకుంటూ నీతి మార్గంలో, దేవుని మార్గంలో మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా పరలోక రాజ్యానికి చేర్చబడతాం. నువ్వెప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతావో నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని గుర్తించి దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు దగ్గరకు నాతాను ప్రవక్త వచ్చి ఎలాగైతే తన పాపాన్ని గురించి హెచ్చరించినప్పుడు సరి చేసుకునే మనసు కలిగి ఉన్నాడో, అలాగే ప్రతిదీ ఆదివారం రోజున దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడినప్పుడు సరి చేసుకోండి, మారు మనసు కలిగి జీవించండి. తప్పకుండా పరలోక రాజ్యానికి చేర్చబడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.